Welcome to DRTSPR show. This is Dr. Tangella Shivaprasad Reddy alias DRTSPR. Namaste, Adab, hello. Warm welcome to Gurutulyulu Subbarao garu and నమస్తే సార్. ప్రకృతిని ప్రేమించే పిట్టల రవిబాబు గారు. ఈరోజు విషయం ఏమంటే, ఇండల్లో ఉన్న మనం ప్రేమించేటువంటి అడవులలో ఉన్న మన భూమిపై ఉన్న ఎవడంటే వాడు వచ్చి దాడి చేయొచ్చా అంటే, ఒక రాష్ట్రం కానీ దేశం కానీ మనం అంటాం కదా, లా అండ్ ఆర్డర్, చట్టం అనేది అందరికీ వర్తిస్తుంది. హక్కుతో జీవించే హక్కు అనేది ప్రతి పౌరుడికి చెందినది. అటువంటి హక్కుల ఉల్లంఘన, అటువంటి హక్కులపై దాడులు జరిగితే మరి అది ప్రభుత్వ బాధ్యత కాదా? ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాదు, ప్రభుత్వం కూడా కొన్ని తప్పిదాల వల్ల కూడా ఇటువంటి ఘటనలకు నాంది పలుకుతుందా అనే అంశమే. ఎందుకంటే భూమి విలువ పెరిగే కొద్దీ అక్కడ అటవీ భూమియా లేక మనం గాలి పీల్చుకోవడానికి వదిలినటువంటి సంపన్నమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అన్ని సమకూర్చుకున్నటువంటి నీటి వనరులతో పాటు చెట్లు, వైవిధ్యమైనటువంటి అంటాం కదా మనం బయోడైవర్సిటీ, అందరికీ అంత అర్థమయ్యే భాష చెప్పాలంటే జీవ వైవిధ్యం గల అటువంటి భూములు, అటువంటి ప్రాంతాలు లేకపోతే మనము పీల్చడానికి ఆక్సిజన్ ఉంటుందా? ఎందుకంటే మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కూడా వెహికల్స్, మన బండ్ల నుంచి వచ్చేటి అవన్నీ చెట్లే కదనండి పీల్చుకొని సహజ సిద్ధమైనటువంటి ఆక్సిజన్ ఇస్తే ఆ ఆక్సిజన్ మనం తీసుకొని మనం జీవిస్తాం కదా. ఇది కామన్ సెన్స్ కదా. ఇటువంటి ఈ కామన్ సెన్స్ లేనటువంటి ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గుండాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదా కాదా? సో ఇదే మన చర్చ. ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ గారు, వారి గురించి తెలియనోడు ఎవరు లేరు. సొంతం ఆయన 70 ఎకరాల భూమిని స్వయంగా ఒక అటవీ శాఖ, దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అటవీ శాఖ, అటువంటి అడవిని సృష్టించినటువంటి దుశ్చర్ల సత్యనారాయణ గారిపై దాడి జరిగితే అటవీ శాఖ సిబ్బంది ఎక్కడికి పోయింది? లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడికి పోయినారు? ఆయన బొక్కలు ఇరగొడతారా? ఇరగొట్టిన దుర్మార్గులను మాలాంటోళ్ళము, మా గురుతుల్యులు ఎత్తి అవతల పడేస్తాడు. ఈ రోజుకి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, మేము ఉన్నాం. రవిబాబు గారు అయితే తుపాకీ పెడతాడు. నీ అమ్మాది చట్టబద్ధంగా, మేము అన్ని చట్టబద్ధంగా చేయలేక కాదు, దౌర్జన్యాలు చేయకూడదు. మాకు తెలియకనా? మేము ఒక 100 మంది అవసరం లేదు, మేము ఒక 10 మందిని సార్. ఆ దుర్మార్గులు కత్తులు గొడ్డలు కాదు, చుక్కలు చూపించవచ్చు. ఇదంతా కూడా ఈ షో ద్వారా క్లియర్గా మేము చెప్పదలుచుకున్నాం. దౌర్జన్యం చేసేవారికి ఇంకా మీకు పుట్టగతులు ఉండవు. మిమ్మల్ని ఎండగడతాం. చట్ట వ్యతిరేక పనులకు ఎవరైతే పాల్పడతారో వారిపై కఠినంగా ప్రభుత్వం శిక్షించాలా. ఈరోజు దుశ్చర్ల సత్యనారాయణపై దాడిని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ, మీకేమైనా ఉంటే చట్టబద్ధంగా రండి, పేపర్ ద్వారా రండి. ప్రతి ఒక్కటి హక్కులు ఉంటాయి. మీరు మా ఛానల్ కూడా రావచ్చు. నా నంబర్ 9440465339. మీరు ఎక్కడున్నా కనెక్ట్ చేస్తాను. ఆధారాలతో రండి. మేము చేసే షో తప్పని నిరూపించండి. అటవీ శాఖ మాత్యులు, లా అండ్ ఆర్డర్ శాఖ మాత్యులు, ఆ ఏరియా ఎస్పీ కానీ కమిషనర్ కానీ రాష్ట్ర డీజీపీకి ఇదే డిఆర్టీఎస్పీఆర్ ఛానల్స్ ద్వారా మా గురుతుల్యులు సుబ్బారావు గారు ఎందుకంటే మంచి అంశాన్ని లేవనెత్తారు. దౌర్జన్యకాండగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తారా? దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది తప్పు అని నిరూపించడానికి దుశ్చర్ల సత్యనారాయణ గారికి ప్రభుత్వమే వైద్య సదుపాయాలు, మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఇస్తూ, మేము ప్రభుత్వ పరంగా ప్రకృతిని కాపాడుతాం, ప్రకృతిని దైవంగా భావించి 70 ఎకరాలు ఇచ్చేటటువంటి ఇటువంటి మహానుభావుని మేమే సంరక్షించుకుంటాం. వారిపై దాడులు ఎవరైతే చేశారో వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా ఏ విధంగా అయితే అడ్వకేట్స్ యాక్ట్ అంటున్న ముందుకు వచ్చిందో, జర్నలిస్ట్ మాకు కూడా రక్షణ కావాలని మేము అడుగుతున్నామో, అదేవిధంగా ప్రకృతి ప్రేమికులైనటువంటి వారిపై దాడి చేస్తే చట్టపరంగా శిక్షించే విధంగా అటువంటి చట్టాన్ని కూడా రూపొందించాలని డిమాండ్ చేస్తూ ముందు మాటగా మా గురుతుల్యులు సుబ్బారావు గారు. నమస్తే శివ.
నమస్తే సార్. నమస్తే. ఈ ఛానల్లో రెగ్యులర్గా పాల్గొనే వారందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రకృతి ప్రేమికుడైన దుశ్శర్ల సత్యనారాయణ గారిపై ఈరోజు ఆయనను దారుణంగా కొట్టడం చాలా శోషనీయం. అండ్ ఐ కంగ్రాచులేట్ ది లోకల్ పోలీస్ అఫీషియల్స్. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆయనను ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చేర్చడానికి ప్రయత్నం చేశారు. కలెక్టర్ గారు, మిగతా రెవెన్యూ శాఖ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. నేను విశదంగా వెళ్లే ముందు ఆ ప్రాంతంలో అధికంగా స్థానికంగా కూడా చాలా అనుభవం ఉన్న రవిబాబు పిట్ల గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆయనని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి మీ అభిప్రాయం. ముఖ్యంగా డాక్టర్ సుబ్బారావు గారు ప్రముఖ పర్యావరణవేత్త, నేచురలిస్టు, అదేవిధంగా ఛానల్ను నడిపిస్తున్నటువంటి రెడ్డి సార్ గారు, అదేవిధంగా ఈ ఛానల్ను ప్రత్యేకమైనటువంటి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చాలా బాధగా ఉంది. ఈరోజు మనం గనుక చూసినట్టయితే పేపర్లో చూసిన వార్త చూసి చాలా మనసు కలిసివేసింది. ప్రకృతి రక్షణ కోసం ఒక రకంగా నిస్వార్థంగా 70 ఎకరాలను ఆయన సొంతంగా సొసైటీకి, ప్రకృతికి ఆయన ఇచ్చారు, భూమిని ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన అట్టి భూమి పూర్వీకుల నుంచి ఈ రోజులలో ఇంత ఇంచు జాగ కోసం ఎన్నో కోట్లు మెట్లెక్కుతున్నారు, కొట్లాటలు జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో చాలా చాలా స్వార్థంగా వెళ్తున్నారు. అలాంటి సందర్భంలో దుస్సర్ల సత్యనారాయణ గారు 70 ఎకరాలను నిస్వార్థంగా ఆయన ప్రకృతి కోసము, పంచభూతాల కోసము ఒక ప్రత్యేకమైనటువంటి అడవిని సృష్టించి ఆయన ఈ భూమాతకు బహూకరించారు. అంటే భూమి మీద ఉన్నటువంటి జీవకోటికి సమర్పించారు. సో మంచి ఆక్సిజన్ కోసం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి తమ వంతుగా ఒక పర్యావరణవేత్తగా తాను ముందే ఆలోచించి చేశారు. ఆయన నీటి కోసం కూడా ఒక నీటి సమితిని కూడా ఆయన పెట్టారు. ఆ నీటి సమితిని గురించి మనకు సుబ్బారావు గారు తెలియజేస్తారు. అయితే ఈ సందర్భంగా ఆయన పెంచినటువంటి దానిని యాక్చువల్గా ప్రజలు రక్షించాలి, ప్రభుత్వాలు రక్షించాలి కొంతవరకు. ఎందుకంటే ఆయన సొంత భూమి కావచ్చు, కానీ ఆయన సొసైటీకి ఇచ్చిండు కాబట్టి, సో ఆయన సొంతంగా పెట్టిండు కాబట్టి దాని మీద పరోక్షంగా ప్రభుత్వం కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కూడా రక్షించే బాధ్యత వాళ్ళది కూడా ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఆయన తనది రక్షించడానికి, అడవిని రక్షించడానికి వెళ్తే అతనిపై ముందుగా ఇద్దరు, ఆ తర్వాత ప్లాన్ ప్రకారంగా ఆ 70 ఎకరాలను కనుక సొంతం చేసుకోవాలంటే ఈయనను తొలగించాలనే ఉద్దేశంతో ఆయన మీద హత్య ప్రయత్నం జరిగింది నిన్న. ఇది చాలా శోచనీయం. ఎందుకనంటే ఓకే, మీకు అడవిని లోపలికి వెళ్ళడానికి ఆయనను అడిగో, లేకపోతే అది అడవి యాక్చువల్గా అక్కడికి గొర్రెల కాపర్లు వెళ్ళడానికి కానీ, మేకలను తోలుకొని వెళ్ళడం కానీ, పశువులను క్యాటల్స్ అంటే ఆ ఆవులను, బర్రెలను వెళ్ళుకొని మేపడం కానీ నిషేధం. ఎందుకంటే అడవి లోపల ఒక చెట్టే ఉండదు, పుట్టే ఉండదు, పాము ఉంటుంది, కుందేలు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫౌనా, చాలా రకాలైన ఫౌనా ఉంటుంది, అది డిస్టర్బ్ అయిపోతుంది. వాటి యొక్క ఆవాసము, ఆ కృత్రిమ అటవీ ఆవాసము డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అనే ఉద్దేశంతో ఆయన దేనిని రానియొద్దు అని ఆయన ఇదివరకే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పోయి వాళ్ళను ప్రత్యక్షంగా వద్దనడం జరిగితే ఆయన మీద హత్యా ప్రయత్నమా? పక్క బొక్కలు ఇరిగేటట్లుగా కొడతారా? మార్నింగ్ ఇదే మన ప్రముఖ పర్యావరణవేత్త సుబ్బారావు గారు సార్ ఆయనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి కనుక్కొని ఈ విషయాన్ని మాకు కూడా తెలియపరచడం జరిగింది. ఆయన పక్కటెముకలు ఇరిగేటట్లుగా, ఆయన తలకు గాయమై కుట్లు పడేటట్టుగా ఆయన మీద దౌర్జన్యం చేస్తారా? ఇది కేవలం ఒక దుశ్శర్ల సత్యనారాయణ మీద
మాత్రమే ఇది దౌర్జన్యం చేసినట్టు కాదు, ఇది ప్రభుత్వం మీద దౌర్జన్యం చేసినట్టు, ఇది ప్రకృతి మీద దౌర్జన్యం చేసినట్టు, ఇది పర్యావరణవేత్తల మీద దౌర్జన్యం చేసినట్టు, ఇది మ్, ఆ, అటవీ రక్షకుల మీద మన వైల్డ్ మన ఏదైతే వైల్డ్ వారియర్స్ మీద ఇది దౌర్జన్యం చేసినట్టుగా మనం భావించాలి. దీన్ని తీవ్రంగా నేను ఈ సోషల్ మీడియా పరంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఖండిస్తున్నాను. ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతం లోపల కూడా మనం కొత్తగూడెంలో ఒక ఎఫ్ఆర్ఓ ఏదైతే చెల్మల శ్రీనివాసరెడ్డి మీద కూడా ఘోరంగా దాడి చేసి ఆయనని చంపివేశారు. ఈ రకంగా ప్రకృతి రక్షణ కోసం ఉండే రక్షకులకు రక్షణ లేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే వారి మీద చర్యలు తీసుకోవడం కాదు, ఇక్కడ వారికి రక్షణ ఏ రకంగా. అదే చెల్మల శ్రీనివాసరావు గారి కనుక ఒక వెపన్ ఉండేది ఉంటే, ఒక ఆమ్ ఉండేది ఉంటే ఆయనకు భయపడి దగ్గరికి రాకపోయేవారు, ఆయన బతికేవాడు. కాబట్టి ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో మినిమం బీట్ ఆఫీసర్ నుంచి ఎఫ్ఆర్ఓ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వాలి. అదే రకంగా పర్యావరణవేత్తలైనటువంటి అందరికీ, మా అందరికీ ఇంక్లూడింగ్ సుబ్బారావు గారు కావచ్చు, నేను కావచ్చు, పురుషోత్తం రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది వందల మంది పర్యావరణవేత్తలకు, ఎందుకంటే మా రోజు డైలీ పని ఏంటంటే ప్రకృతిని రక్షించడమే, అడవులను రక్షించడమే, అడవులను కాపాడమే మేము వెళ్తున్నాం. మేము స్వచ్ఛందంగా వెళ్తున్నాం. సో కాబట్టి మాకు కూడా రక్షణ కల్పించకపోతే ఇలా ఎవరు ముందుకు రారు, ఈ రకంగా బెదిరింపులకు గురవుతారు. ఈ రకంగా కనుక మాలాంటి వాళ్ళు కూడా నోరు మూసుకొని భయపడి ఊకుంటే ఇక మన ముందు ఈ పర్యావరణము, ప్రకృతి, నేచురల్ రిసోర్సెస్ ఉండవు. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని ఖండిస్తూ దీనికోసం ప్రభుత్వాన్ని అర్జించి మాకు ముఖ్యంగా సత్యనారాయణ లాంటి వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సుబ్బారావు సార్, అదేవిధంగా రెడ్డి సార్. నేను చూపిస్తాను ఈరోజు ఏం జరిగింది అనేది. మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మన తర్వాత మన భావికి, పిల్లలకు, మన కుటుంబానికి ఏం అందిస్తున్నాం. అడవులు సహజ సిద్ధమైనటువంటి సంపద, వృక్షాలు కానీ, నీరు కానీ, దాని నుంచి ఉత్పన్నమైనటువంటి గాలి కానీ, ఇవన్నీ లేకపోతే మన పిల్లలు, మన భార్య బతకగలరా? సో మన భావి అంటే సురక్షితంగా ఉండాలంటే వర్తమానం ఇప్పుడున్నటువంటి అడవులను మనం సంరక్షించుకోవాల్సిందే. లేని పరిస్థితిలో మనకు వర్తమానమే కాదు, మన భవిష్యత్తుకు, మన భార్య పిల్లలకి ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ స్వార్థ చింతన మనకు అందరికి ఉండాలి. అటువంటి స్వార్థ చింతన ఉండేటువంటి ప్రకృతి ప్రేమికులను రక్షించడానికి నేను సర్వసమ్మతితో ఈ ఛానల్ ద్వారా ప్రకృతిని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్క మనం ఎన్విరాన్మెంటలిస్ట్ అంటామా, మనం ఏమంటాం, వారికి ఒక ప్రకృతి రక్షణ చట్టం తేవాల్సిందే. ప్రకృతి ప్రేమికుల రక్షణ చట్టం ఏ విధంగా అయితే వకీళ్ళు, అడ్వకేట్ రక్షణ చట్టము, జర్నలిస్టులు కూడా మేము అడుగుతా ఉన్నాం, రక్షణ చట్టం కావాలను ప్రకృతిని ప్రేమించే యాక్టివిస్ట్ అంటామా, ఏమంటామా, ఎన్విరాన్మెంటలిస్ట్ అంటామా, వారిని సంరక్షించుకోవడానికి ఆ చట్టం రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా వారి మీదకి దాడి చేయాలంటే భయపడతాం. అది కూడా నిజమైనటువంటి ప్రకృతి ప్రేమికులు, రియల్ టైం ఎన్విరాన్మెంటలిస్ట్. ఈరోజు రేపు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, అటువంటి వాళ్ళు కాదు, పొద్దున్న లేసి ప్రభుత్వంతోనో లేకుంటే ప్రజలతోనో కొట్లాడుకునేటువంటి వారు, వాస్తవికంగా పరిస్థితులను అద్దం పడుతూ ముందుకు తీసుకుపోయేటువంటి అటువంటి ప్రకృతి ప్రేమికులకు ఒక చట్టం కావాల్సిందే. సో దుశ్చర్ల సత్యనారాయణ గురించి నేను ఏం జరిగిందో చూపించే ముందు ఆయన వికీపీడియా ఉంది ఆన్లైన్లోనే, మీరు ఎవరైనా చూసుకోవచ్చు. ఆయన జననం సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి సంస్థ వ్యవస్థాపకుడు, జేఎస్ఎస్. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీటి, తాగునీటి సరఫరా చేయించడం కోసం దశాబ్దాల నుంచి పోరాడుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాడు. సువిధ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఈయన దుశ్చర్ల సత్యనారాయణ. అటువంటి సత్యనారాయణపై దౌర్జన్యమా? సిగ్గుచేటు. జీవిత విశేషాలు. ఆయన జన్మించింది కూడా సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని రాఘవాపూర్ గ్రామం ఆయనది. హైదరాబాదులోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి పూర్తి చేశాడు. ఇక వృత్తి జీవితం, జల సాధన సమితి ఆయన చేసినటువంటి ఇది. ఆయన ఉన్నటువంటి 70 ఎకరాల అడవి, తనకున్న 70 ఎకరాల విస్తీర్ణంలో సత్యనారాయణ కృత్రిమ అడవిని సృష్టించాడు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో నాటి వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు. ఆ విధంగా పెంచిన మొక్కలు నేడు మహావృక్షాలయ్యాయి. సిగ్గుండాలయ్యా కొట్టేటోళ్లకు. నెమళ్లను, కుందేళ్లను తీసుకొచ్చి అడవిలో వదిలాడు. కోతుల కోసం దుంపలు, సజ్జలు పెంచారు. తామర పువ్వులను పెంచడం కోసం 7 కుంటలను తవ్వించాడు. మోదుగ, తుమ్మ, బిరిచెచన, జిగినిక, తర్వాత మోపించి, మేడి, వేప, బలుసు వంటి కొన్ని వందల చెట్లు ఈ అడవిలో పెరుగుతున్నాయి. లకుమికి పిట్టలు, గిజిగాళ్ళు, కోకిలలు, రామచిలుకలు, గద్దలు, వడ్రంగి పిట్టలు, బుడుబుంగలు, నీటి కోళ్ళు, ఎత్రింతలు, తర్వాత వంగపండు పిట్టలు, గుడ్డి కొంగలు, గువ్వలు, గోరింకలు, కుముజు పిట్టలు వంటి పక్షులు, ముంగిసలు, అడవి పందులు, కోతులు, పాములు, ముళ్ళ పందులు, ఉడతలు ఈ అడవిలో ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే ఒక్కోసారి నాకు ఉచ్చారణలు కొద్ది ఇబ్బంది అయినా ఎంత కష్టపడితే మనము ఒక కృత్రిమ అడవిని సృష్టించాల్సి వస్తుంది. సహజ సిద్ధమైనటువంటి అడవి వందల సంవత్సరాలు. అటువంటి అడవిని మన రాఘవాపురంలో ఆయన సృష్టిస్తే, ఆయన భూమిని దారదత్తం చేస్తే ఇంత నీచానికి ఒడిగడతారా? పురస్కారాలు. హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో 2022 ఫిబ్రవరి 27న జరిగిన నదుల పునర్జీవ జాతీయ సదస్సులో నీటి సంరక్షణకు పాటుపడుతున్న దుశ్చర్ల సత్యనారాయణకు నీటి సంరక్షకులకు అవార్డును రాష్ట్ర మంత్రి హరీష్ రావు అందజేశాడు. ఆయన 2024 గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యాడు. దుశ్చర్ల సత్యనారాయణ 2025లో సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు అందుకున్నాడు. చాలా దీనికి మూలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే మనము చట్టపరంగా ఆధారాలతో పోతాం కాబట్టి. తర్వాత ఇది ఆయన గురించి ఒక చిన్న ఊరు సూర్యాపేట జిల్లా రాఘవపురం. ఈకను సాగు చేస్తున్నారు. తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. పొలం గిట్టు పంచాయతీ గురించి ప్రాణాలు తీసే రోజులవి. అంతెందుకు, గజం భూమి కోసం అయిన వాళ్ళనే అంతమొందిస్తున్నారు. కానీ ఈయన కోట్ల విలువ చేసే తన 70 ఎకరాల వారసత్వ భూమిని ప్రకృతికి దారాదత్తం చేశాడు. ఆ భూమిలో వివిధ రకాల మొక్కలు పెంచి ఓ అడవినే సృష్టించాడు. ఇప్పుడు ఆ అడవి 32 రకాల పక్షులు, వన్యప్రాణులకు ఆవాసం. అంతేకాదు, ఆ అడవిలో జీవుల కోసం కొన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. ఇంతకీ ఆ అడవిని సృష్టించిన వ్యక్తి పేరు దుశ్చర్ల సత్యనారాయణ. ఊరు సూర్యాపేట జిల్లా రాఘవపురం. ఈ అడవి కోసం 60 ఏళ్లు దారపోశారు సత్యనారాయణ. ఎందుకు ఇదంతా అంటే ఆత్మ సంతృప్తి అంటున్నారు. తన ఆస్తి ప్రకృతి అని చెబుతున్నారు. పైసలు ఇస్తామంటే 1000 కోట్లు ఉన్న స్టార్ హీరోలు సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఈ రోజుల్లో తన సొంత ఆస్తిని ప్రకృతి కోసం వెచ్చించిన సత్యనారాయణకు టీవీ9 సెల్యూట్ చేస్తుంది. ఏమనుకోండి, మళ్ళీ టీవీ9 అని వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, అన్ని చూపించాయి, జీ చూపించింది. కానీ మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఈరోజు ఈయన పరిస్థితి. తన అడవి తల్లి ఒడిలోనే రక్తసిక్తమై ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణపై కర్రలు, గొడ్డలితో దాడి, గొర్రెల కాపర్ల దుర్మార్గం, ఆయన అభివృద్ధి చేసిన 70 ఎకరాల అడవిలోనే ఘటన, గొర్రెలు మేపొద్దు, చెట్లు కొట్టొద్దు అని వారించినందుకే మోతే. ఇక్కడ ప్రకృతి అంటే ఆయనకు ఎంత ప్రేమో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏళ్ల తరబడి కష్టపడి వందలు వేల మొక్కలను నాటి 70 ఎకరాల తన సొంత భూమిని పచ్చని అడవిగా మార్చేశారు ఆయన. తలా ఓ మొక్క నాటేలా ఎంతో మందికి ఇలా నిలువెత్తు స్ఫూర్తిగా నిలిస్తే తాను పెంచిన పచ్చని చెట్ల మధ్య ఆయన నెత్తురు కళ్ళు చూశారు కొందరు దుండగులు. ఆ అడవిలో పశువులను మేపొద్దు, చెట్లు నరకొద్దు అని వారించినందుకు కర్రలు, గొడ్డలితో ఆయనపై దాడి చేశారు. బాధితుడు ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ. గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ అజయ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రామానికి చెందిన జల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన గ్రామ రెవెన్యూ పరిధిలోని 70 ఎకరాలను 15 ఏళ్లు కష్టపడి చక్కని అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు. నల్లగొండలో ఉంటూ వారంలో 2 రోజులు ఆ అటవీ క్షేత్రానికి వచ్చి వెళ్తుంటారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు అటవీ ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు కాపర్ల గేదెలను, మేకలను మేపుతుండటంతో పాటు చెట్లను నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య,
మల్లయ్య ఆ అడవిలో చెట్లను నరుకుతూ గొర్రెలను మేపుతుండగా అక్కడికి వెళ్ళిన సత్యనారాయణ ఈ అడవిలో రావద్దని, గొర్రెలను మేపొద్దని, చెట్లను నరకొద్దని వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు గొర్రెల కాపర్లు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆ కాపర్లకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు బుయ్యా రోషయ్య, సుమలత, యశ్వంత్, సత్యనారాయణపై కర్రలు, గొడ్డలతో దాడి చేశారు. దీంతో సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఆయనను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సార్ చెప్పండి సుబ్బారావు గారి. ఎస్ సార్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవిబాబు గారు, డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు. ముఖ్యంగా దుశ్శల సత్యనారాయణ గారితో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు జలసాధన సమితి ఉద్యమ కాలంలో పరిచయం చేశారు. జలసాధన సమితి ఒక హిస్టారికల్ మూమెంట్, పీపుల్స్ మూమెంట్. అది ఎంత హిస్టారికల్ అని అంటే ఈ దేశంలోనే అలాంటి మూమెంట్ జరగలేదని నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకు అని అంటే ప్రజల ఆకాంక్ష ఫ్లోరైడ్ లేని ప్రాంతంలో ఎట్లా మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ని తీసుకురాగలుగుతాము, మనకు సర్ఫేస్ వాటర్ నదీ జలాలను ఎలా మనం అందించగలుగుతాము అన్నది జలసాధన సమితిలో చాలా ఇదైంది. ఆ కాలంలో అదే సమయంలో ఆ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎవరు నమ్మరు అసలు ఏది, ఎవరు కూడా అది దుశ్శల సత్యనారాయణ గారు హీ డిజర్వ్స్ పర్యావరణ అవార్డు, నేషనల్ అండ్ పద్మశ్రీ అవార్డు. 500 క్యాండిడేట్స్ ని ఎలక్షన్స్ లో తీసుకురాగలిగారు మోటివేట్ చేసి. ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ ఈనాడు పేపర్ అంత అయింది. దీన్ని ప్రింట్ చేయడము, సర్క్యులేట్ చేయడము, వెళ్ళడము అన్నది కొద్దిపాటి సమయంలో జరగని పరిస్థితి అని ఎలక్షన్ కమిషన్ నల్గొండ జిల్లా ఎలక్షన్ పోస్ట్పోన్ చేసింది. ఇక్కడ ఎందుకు జరగడం లేదు అని పార్లమెంట్లో చర్చకు వచ్చింది. అది పీపుల్స్ పవర్ అంటే. ఊరికే ఏదో రోడ్ల మీద పడి చొక్కాలు చింపుకోవడు కాదు. పీపుల్స్ పవర్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటేరియన్స్ ని దీని గురించి ఆలోచింపచేయడం. అంతేగాని ఇంకో 300ని తెద్దామా, 200 ఎందుకు దేవుడు దద్దమ్మల్ని, ఏది సమాజానికి బల్యం తప్పితే. ఈయన ఆ చేయడంతో ఏమైనది, ఇక్కడ ఉన్న సమస్య నల్గొండ ఫ్లోరైడ్ సమస్య, మంచినీటి సమస్య, తాగునీటి సమస్య, సేద్యపు నీటి సమస్య పార్లమెంట్లో డిబేట్ కావడంతో ఈ దేశ దృష్టికి వెళ్ళింది. అలాగనే దాని తర్వాత వచ్చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట నల్గొండ జిల్లాకి తాగునీటి జలాలు అందించాలి అన్న ఫైల్ పై సంతకం చేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మూమెంట్ విచ్ వాస్ జాయింట్లీ లెడ్ బై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అండ్ దుశ్శల సత్యనారాయణ. దుశ్శల సత్యనారాయణ గారు గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఒక పెద్ద బలం సివిల్ సొసైటీ. ఈరోజు నాకు ఆయన విషయాన్ని చూస్తే 1978లో వరల్డ్ బ్యాంక్ టీమ్ తోటి నేను ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏరియాస్లో కొన్ని స్టడీస్ చేసి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే రబీ పంట వేసుకున్నా కూడా రక్షణ లేదు, పశువులు వచ్చి తినిపోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రబీ పంట లేదు అని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. అదే సమయంలో గ్రౌండ్ వాటర్ రావడం. ఇప్పుడు ఏమిటి తెలుసా, ఇది ప్రైవేట్ ల్యాండ్,
ఫారెస్ట్ ల్యాండ్ కాదు. ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది కంపెనీ ఓన్ ల్యాండ్ అని ఎక్కడిదక్కడ విడగొడుతున్నాం. అవునా కాదు? మనం పర్యావరణాన్ని విడగొడుతున్నాం, పర్యావరణంలో జీవిస్తున్న ప్రజల్ని విడగొడుతున్నాం. నా పప్పం కట్టుకోవడానికి ఓట్లకు నేను చూస్తున్నాను, నా ఆఫీసర్గిరి నిలబడడానికి నేను చూస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం కళ్ళు మూసుకపోయిందా? ప్రైవేట్ ల్యాండ్లో కూడా ఇది చాలా చక్కటి కేసు డాక్టర్ ప్రసాద్ గారు. సార్, ఈవెన్ ద ప్రైవేట్ ల్యాండ్స్ డిజర్వ్ ప్రొటెక్షన్ under Wildlife Act, under Water Water Act, and other revenue acts. Okay? ఎస్, ఏమవుతున్నది దీన్ని ఇదే కొట్టిపారేస్తారు చూడండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది కనుక ఆయనను పాపం తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఏరి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఏరి, ఎక్కడికి పోయారు వీళ్ళందరూ? త్రూ యువర్ ఛానల్ నా అపీల్ ఏమిటంటే, కలెక్టర్ గారు యాజ్ అన్ హెడ్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ యూ షుడ్ టేక్ దిస్ కేస్. కోర్టులో అయితే వాడతాం పదం సుమోటో అన్నట్టుగా, కలెక్టర్ కూడా ఒక మెజిస్ట్రేట్. మీ మెజిస్ట్రేట్ హక్కుల్ని మీరు వినియోగిస్తూ ఈ కేసును మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకు అనంటే, ఎవరిదైతే ఆ ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఇదే అడవి అని ఆయన డిక్లేర్ చేసినాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతున్నది, ఇది రెండో అంశానికి కూడా దారి తీస్తోంది ప్రసాద్ గారు. సార్, ఏది అని అంటే, పశువులను మేపుకోవడానికి కామన్ ల్యాండ్స్ ఉండే ఊర్లలో అవును పశుగ్రాసానికి, అవునా కాదా? అవును చెరాయి అని ఉంటది మ్యాప్ మీద. అవును. చెరాయి ల్యాండ్స్ అన్ని కూడా ఏమైనాయి? ఇప్పుడు అది రావాలి. ఇప్పుడు ఆ ధరణిలో మళ్ళీ కొట్టుకపోయి రావాలా? భూభారతిలో కొట్టేసిండ్రా ఆ చెరాయి భూములు ఏమైనాయి? అందరూ అందుకొని పట్టాలు చేసుకొని పంచుకున్నారు చెరాయి ల్యాండ్స్. ఇప్పుడు అవి బయటికి రావాలి. చెరాయి ల్యాండ్స్ గురించి డిస్కషన్ జరగాల. ప్రైవేట్ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఈ ప్రొటెక్షన్ రావాలా. ప్రైవేట్ ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా డిఫైన్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక నిర్దిష్టమైన స్టేటస్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఇది ఇట్లనే జరుగుతూ ఉంటుంది, ఎవడు ఇచ్చామన్నట్టు. అసలు వాటర్ యాక్ట్ ప్రకారం అసలు నువ్వు ఎక్కడ కూడా చెట్టు కొట్టడానికి పర్మిషన్ లేదు. చెట్టు కొట్టాలి అంటేనే పర్మిషన్ తీసుకోవాలి. అవునా? సుప్రీంకోర్టు అది కొట్టేసుకోమని ఇస్తుంది కదా. అక్కడ ముంబైలో, ఢిల్లీలో ఏం చేస్తాం? దౌర్భాగ్యం. అదే ఎవరిష్టం ఉన్నట్టు వాడు వైలేట్ చేస్తూ పోతున్నాడే కానీ, ఈ రోజు ఏప్రిల్ టెంపరేచర్ 42-43లలో ఉంది, యావరేజ్ ఏప్రిల్ టెంపరేచర్. ఓకే, బయటికి వెళ్ళాలంటే అందరం కూడా ఏమంటున్నాము అని అంటే, కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. కార్బన్ డైఆక్సైడ్ కాదు, చెట్ల ఆకుల్లోంచి ఆవిరయ్యే నీటి బిందువులే గాలిలో తేమనిస్తాయి. అవునా? మన అడవుల్లో కానీ మన గ్రామాల్లో కానీ అసలు అది పొంగే మన కానుగ చెట్లు ఎన్ని ఉన్నాయి? 5 to 6 degrees టెంపరేచర్ని తగ్గించగలుగుతాయి. మనం ఏదైనా చర్చ జరుగుతున్నదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ హెడ్ కూర్చొని అసలు ఏం చర్చించుకుంటున్నారు? రాబోయే వన మహోత్సవంలో ఎలాంటి మొక్కలు పెడదాం అనుకుంటున్నారు? ఏదీ లేదే. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ కేసు మటుకు ప్రైవేట్ ఫారెస్ట్ ల్యాండ్స్ కి ఈ హక్కులు రావాలి, ఈ స్టేటస్ కల్పించాలి. బయట ఏవి హ్యూమన్ ఇంటర్వెన్షన్ కానీ యానిమల్ ఇంటర్వెన్షన్ కానీ జరగకూడదు. ఓకే, ఫారెస్ట్ ఏరియాస్ లో పశువులను ఎందుకు పోనీయద్దు అంటారంటే, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఏదైతే నార్మల్ గా డొమెస్టిక్ క్యాటిల్ ఉంటుందో అది వైల్డ్ యానిమల్స్ కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇన్ని చెరువుల్ని చేశామని సంకలు కొట్టుకుంటున్నదే అందరూ. ఒక్క లోటస్, ఒక్క కమలం హైదరాబాద్ చెరువుల్లో పూసిందా? నో. హయాసింత్ పూస్తుంది అన్ని ఉన్న చిన్న దాంట్లో.
ఎస్ గుర్రం ఎస్ డెక్క పొంగి పొంగి పొర్లుతున్నదే తప్పితే కానీ ఒక్క మీరాలం ట్యాంక్ వాజ్ మినీ కాశ్మీర్ ఇన్ 90s. వండర్ఫుల్. పూర్తిగా లోటస్ ఫ్లవర్స్ తోటి ఉండేది. Yeah. అలాంటిది ఆ వ్యక్తిని అసలు మనం గుర్తించక అసలు ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం, ఎలాంటి వాళ్ళని అసలు అడ్వైజర్స్ గా వేస్తున్నది. రెండోది నేను చెప్పింది చెరాయి, ప్రతి విలేజ్ లో పశుగ్రాస ల్యాండ్స్ ని మళ్ళీ పునరుద్ధరించండి. మీరు ఏం చేస్తారో తెలియదు, రైట్. ఎట్లా తీసుకుంటారో తెలియదు. తెలియదు కానీ మీరు రియల్ ఎస్టేట్ కోసం ల్యాండ్ తీసుకుంటున్నారు కానీ పశువుల గ్రాసం కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయలేరా? రైట్. ఈ రెండు కేసులు ఈ కేసు మీద వచ్చింది. మూడోది అత్యంత ముఖ్యమైనది మీరిద్దరు కూడా చెప్పింది, అటాక్ ఆన్ నేచర్ ప్రొటెక్టర్స్. రైట్. రేపొద్దున్న ఇది 96లో నా మిత్రుడు ప్రొఫెసర్ కేఎల్ వ్యాస్ గారి పైన సరూర్ నగర్ చెరువు గురించి ఆయన పోతే ఆయన అటాక్ చేశారు. రైట్. అప్పుడు చెప్పాం. ఇప్పుడు ఏమైందని అంటే బాహాటంగా అన్నమాట, ట్యాంకర్లది యాసిడ్ పోస్తాము ఇంకోటి పోస్తాము అని అయ్యా సొత్తు వస్తున్నది. వాళ్ళ ఇళ్ళకి పోయి పోయారు. మనకు చేతగాక నా దొంగ నా కొడుకులు బెదిరిస్తే బెదిరితామా సార్? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? ఇది అంటే సిస్టమ్ ఎట్లా తయారైనది అని అంటే ఏది అని మరి ఈ రోజు ఇది ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఈ 70 ఎకరాల అడవి రైట్. ఎంత చల్లదనాన్ని ఇస్తున్నది, ఎంత గ్రౌండ్ వాటర్ ని పెంచుతున్నది, ఎంత సర్ఫేస్. ఈజ్ దేర్ ఎనీ స్పాన్సర్డ్ స్టడీస్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కలెక్టర్? నో ఉన్నదా? దాని ఒక No. ఎన్వైరన్మెంటల్ ఆడిటింగ్ జరిగిందా? సర్టిఫికేషన్ ఏదన్నా చేశారా? రైట్. ఇలా ఈయన చేసిన దానిపైన అయినా ఒక స్టడీ తీసుకురావాలన్నది నా విన్నపమే కాదు. ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ దాట్. రైట్. గ్రీన్ బిల్డింగ్ అని సంకల్ కొట్టుకుంటారు. గ్రీన్ బిల్డింగ్ ఆడిటింగ్ ఎక్కడుంది? సర్టిఫికేషన్ ఎక్కడుంది? ఉన్న గ్రీన్ ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళు. ఆల్రెడీ ఉన్న ఇది- గ్రీన్ ఖతం చేస్తే ఇంకా వేరే గ్రీన్ బిల్డింగ్స్ ఎందుకు సార్? ఉన్న గ్రీన్ కాపాడుకుంటే సంరక్షించుకుంటే చాలు, అదే గ్రీన్ అవుతుంది. ఇది Alright. ఇంకొక భూ వినియోగంలో తీసుకొచ్చిన మార్పు. రైట్. ఇప్పుడు భూ వినియోగ మార్పు ఎటుందంటే అంతా రియల్ ఎస్టేట్ వైపే ఉంది. సార్ కనుక ఈయన పెంపొందించిన అడవి, ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా మనం తీసుకెళ్ళగలుగుతాం? అసలు WWF ఉన్నదంటారు, వరల్డ్ వైల్డ్ లైఫ్. ఏం పడుకున్నదా? 5 నిమిషాలు ఉంది. ఒకసారి రవి బాబు గారిని కూడా మాట్లాడించి లాస్ట్ మీరు ఎండ్ చేయండి. రవి బాబు గారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ రవి బాబు గారు. సుభాష్ వచ్చినాడు. సుభాష్ గారు ఐదు వెళ్ళిపోయారు, మనకు కనపడడం లేదు. రవి బాబు గారు ఫాస్ట్ గా చెప్పండి, 5 నిమిషాలు ఉంది మనం. సార్ సుభాష్. శివప్రభ సార్, ఇప్పుడు నేను మీ దృష్టికి ఒకటి తీసుకొస్తాను. ప్రజల సొమ్ము ఈ పథకాల మీద బ్రీఫ్ గా చెప్పి సుభాష్ కి లాస్ట్ స్టేట్మెంట్ ఇద్దాం. రైట్. యా ఓకే Late సార్, గా ఓకే join సార్. Yes, I will Okay. conclude. కానీ చెప్పండి మీరు, రవి బాబు ఫాస్ట్ గా చెప్పండి. సార్ ఒకటే, ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టడానికి ఓటు బ్యాంకు కోసము వాళ్లకు పథకాలను ఇస్తున్నారు. ఆ పథకాలలో ముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లకు, పశువుల కాపర్లకు బర్లను, గొర్రెలను ఇస్తున్నారు. కానీ ఇందాక సుబ్బారావు సార్ చెప్పినట్టుగా పంచరాయి కానీ, చెరాయి కానీ, బంజరు భూమి కానీ లేకుండా పోయింది. ఆ లేకుండా పోయినప్పుడు పాపం వాళ్ళు పశువులను ఎక్కడ మేపుతారు? ఇగో ఈ సమస్యను అర్థం చేసుకోకుండా ఇటు పశువులను తీసుకుంటున్నారు, కోతకు అమ్ముకుంటున్నారు. సో ఈ రకంగా వేరే ప్రైవేట్ ల్యాండ్లకు వెళ్ళి ఇగో ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు కొంతమంది. సో దీనిని నేను ఖండిస్తున్నాను. అదే విధంగా ఈ భూమి ప్రకృతిని రక్షించుకోకపోతే మనకు భవిష్యత్తే లేదు. ఎందుకనంటే మొన్న ఒక 15 రోజుల కింద హైదరాబాద్ లో ఉన్నటువంటి AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉన్నదంటే, హైదరాబాద్ దగ్గరలో ఒక చిన్న ఒక ప్లేస్ లోపల 580 ఉంది. 580 AQI ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి హజార్డస్ స్టేటస్. సో ఇది ఏమి ఇండికేషన్ చేస్తుంది అని అంటే, ఈ ఉన్న అడవులను ఒక ఊపిరితిత్తులు, అవి అక్కడ సూర్యాపేటకు కానీ అటు నల్గొండ సైడ్ కానీ అవి ఆ సార్ పెంచినటువంటి 70 ఎకరాలు ఊపిరితిత్తులు. అక్కడే కాదు, హైదరాబాద్ కూడా అది చల్లని గాలిని, అదే విధంగా ఆక్సిజన్ పంపిస్తుంది. అలాంటి ఆ అడవిని పెంచిన ఆ గొప్ప వ్యక్తికి ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, సమాజం ఇచ్చే గౌరవం ఇదా?
ఇది అగౌరవం, ఆయనను కొట్టడమా? సో ప్రభుత్వము, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించాలి ఏం జరుగుతోంది అసలు. ఈ రకంగా ఈ అడవులను కనుక రక్షించే వాళ్ళు లేకపోతే ఈ ఉన్న ఏ గుట్టలు పోయినాయి, కరీంనగర్, వరంగల్ ఆ ఏరియాలు కనుక మీరు చూసినట్టయితే అసలు గుట్టలే లేవు. గుట్టలను మింగేసిరు, అడవులను మింగేసిరు, అనేక రూపాలలో అడవుల్లోకి ఎంటర్ అవుతున్నారు, వైల్డ్ లైఫ్ నాశనం చేస్తున్నారు, చెట్లను నాశనం చేస్తున్నారు. అసలు చెట్టు పెట్టేదే లేదు. కొన్ని ప్రభుత్వాలు అయితే గుల్మాలను ఇస్తున్నాయి, గోరంట చెట్లను ఇస్తున్నాయి. అవే ఆ వృక్షాలు, అవే మనకు ఆక్సిజన్ ఇచ్చేది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. దీని మీద ముఖ్యంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎస్ఐ గారు చాలా బాగా ఈ కేసును నమోదు చేశారు. దీన్ని సుభాష్ రెడ్డి గారికి సుభాష్ సుభాష్ గారు సుభాష్ గారు ఉంది. బీజేపీ లోటస్ సింబల్, అమిత్ షా గొర్రెలు బర్లిస్తా అంటున్నాడు. బీజేపీ లోటస్ సింబల్ ఎక్కడ మాయమవుతున్నాయి? లోటస్ ఎక్కడ వస్తుంది? మంచినీటి అటువంటి ఆ సరస్సుల్లోనే. చెప్పండి సుభాష్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. చాలా అసలు ఊహించని విధంగా ఈ సంఘటన జరిగింది. చాలా బాధాకరము. నా 2-3 చిన్న పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు అతని సేఫ్టీ తర్వాత కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అయ్యింది ఇప్పుడు. రెండోది, అతను ఈ రోజుల్లో 1 ఫీట్ 1 ఇంచ్ జాగా కూడా కమర్షియల్ గా ఆలోచించే యుగంలో, ఈ టైంలో పాపం అతను 70 ఎకరాల తన సొంత ఆస్తిని ఈ విధంగా మొత్తం జిల్లాకి, స్టేట్ కి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. రకరకాలుగా ఆయన అడవి పెంచడంతో పాటు ఇప్పుడు ఆ జాగని రికగ్నైజ్ చేసి కలెక్టర్ గారు, గవర్నమెంట్ కానీ విజిట్స్ పెంచాలి, ఆ జాగని చూపించాలి, టూరిజం లాగా క్రియేట్ చేయాలని నేను అదొక, అప్పుడే కానీ ఇతను మొత్తము ఇండియా మొత్తం తెలవాలని నా ఒక ఆలోచన. రెండోది, ఇతనికి సెక్యూరిటీ మాత్రం ఇవ్వాలని నేను వెంటనే కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే, ఇదొక వేరే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, చోటమోట వాళ్ళకి కూడా ఒక ధైర్యం ఉంటది ఏదైనా పని చేయాలన్నా కూడా ఫ్యూచర్ లో, చెరువుల విషయంలో కానివ్వండి, కాపాడడానికి ఇది ఒకటి దోహదపడాలని నా ఆలోచన. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఇంకా టైం కన్స్టెంట్ కాబట్టి ఇక్కడనే ముగిస్తాం సార్. సింపుల్ గా ఒకటే, ఈ మన ధరణి గాని భూభారతి పెద్ద స్కామ్ అని చెప్పడానికి ఇప్పుడు సుబ్బారావు గారు లేవనెత్తుడి. బంజరు భూమి, చెరాయి భూములు ప్రతి గ్రామంలో ఉన్నాయి. అవన్నీ వెలికి తీయండి రైతుల్లారా. లేకపోతే మీరు ఈ విధంగా మీ పశుగ్రాసాన్ని ప్రైవేట్ ల్యాండ్లకు, అడవులకు పంపిస్తే ఇటువంటి ఉదంతాలు జరుగుతాయి. కాబట్టి మీరు మేలుకోండి. పశువులను మేపడానికి ప్రతి గ్రామంలో చెరాయి కానీ బంజరు భూములు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఈ ఏదైతే ధరణి స్కామ్ దాన్ని పునరుద్ఘాటంగానే భూభారతి జరుగుతుందో, అటువంటిప్పుడు ఇటువంటి దుశ్చర్యలకు ప్రజలు, రైతులు పాల్పడితే మరి పర్యావరణం పరిస్థితి ఏంది? మనకు పీల్చుకోవడానికి గాలి కూడా లేనటువంటి దుస్థితిలో మనం బ్రతకగలమా? ఒక్కసారి ఆలోచన చేయండి అని ఇదే వారు చెప్పినట్టు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. నేచర్ ప్రొటెక్టర్స్ యాక్ట్ తీసుకురావాలి. చట్టపరంగా ఎవరైతే ఈ విధంగా అటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఈ దుశ్చర్యల సత్యనారాయణపై